ఉన్నటి దినమున గురువారము ముఖ్యమైన విషయాలు ప్రార్థనలో పెట్టాము, గడిపాము. దేవునికి స్తోత్రాలు. మరలా ఈ సమయాన్ని దేవుడు వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనకు సంఘం ద్వారా ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి కూడా పెద్దలకు మనము వందనాలు చెల్లించాలి. ఈ సమయంలో మనం కొంతకాలం నుంచి పరమగీతము గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. 4వ అధ్యాయంలో 5 వచనాలు మనము పోయిన వారంలో కొన్నిసారి మనము కలిసినప్పుడు ధ్యానం చేసుకున్నాం. అందులో ప్రాముఖ్యమైనవి 7 అంశాల మీద మనము ధ్యానం చేశాం. మొదటిగా కన్నులు, గువ్వ కన్నులు. అది ఈ కన్నులు అని మొదటగా ప్రారంభించారు 4వ అధ్యాయం 1వ వచనంలో. తరువాత తల వెంట్రుకలు, 3వదిగా పలువరస, 4 పెదవులు, 5 నోరు, తర్వాత కణతలు 6, 7వదిగా ఎరుపు చెములు అనే మాటలు. ఈ 7 అంశాల మీద మనము ధ్యానం చేశాము, అర్థాలు చెప్పుకున్నాం. వాటికి ఉన్నటువంటి ఆత్మీయమైన అర్థాలు, భావాలు మనం ధ్యానం చేశాం. ఇది అయిన తర్వాత రోమా పత్రికలో ఒక ప్రాముఖ్యమైన భాగాన్ని చూసుకొని మనం ముగించాం. మన అవయవాల ఇక్కడ మనం రాయబడిన ఈ అవయవాలన్నీ కూడా కన్నులు, ఆ తర్వాత తల వెంట్రుకలు, ఇవన్నీ ఒక్కొక్క దానికి గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాయి. ఇవన్నీ ధ్యాన రూపంగా మనము తెలుసుకున్నాము. ఆ తర్వాత ఈ అవయవాలు, ఈ 7 కూడా మరి మన జీవితంలో ప్రభువుని ఎట్లా మహిమపరచాలి అనేది రోమా పత్రిక 13 నుంచి 18 వచనాలు. ప్రతి అవయము దేవునికి మహిమకరంగా ఎలాగో మనము సజీవ యాగంగా మన శరీరాలని సమర్పించుకోవాలో కూడా అందులో వ్రాయబడి ఉంది. రోమా పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. అవన్నీ చదవడానికి సమయం కాదు. ఆ తర్వాత రోమా పత్రికనే 6వ అధ్యాయం 13వ వచనంలో మీ అవయములు నీతికి సాధనాలుగా చేసుకోమన్నాడు. మన ఈ అవయవాలన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేసిన పరమగీతంలోని అవయవాలన్నీ సొలొమోను తన యొక్క ప్రియురాలు విషయంలో వర్ణిస్తున్నాడు. అలాగే ప్రభు కూడా సంఘంలోని మనకు ఇవన్నీ కూడా జాగ్రత్త పడడానికి, మనము హెచ్చరింపబడడానికి ఇచ్చినాడు. తర్వాత 6వ అధ్యాయము రోమా పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మీ అవయవములు నీతి సాధనాలుగా ఉంచుకోమన్నాడు. ఆ తర్వాత అదే అధ్యాయం 19వ వచనంలో నీతికి దాసులుగా ఉండమని చెప్పారు, హెచ్చరించారు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో రోమా పత్రికలోనే సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి. సజీవ యాగముగా ప్రతి అవయవాన్ని కూడా ఆయన మనము సమర్పించుకోవాలని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 6వ వచనంకి వస్తే ఎండ చల్లారి అమ్మా, నేను అది వాక్య భాగాన్ని ఒకరు చదవండి. 6వ వచనం నుంచి 11 వచనాల వరకు చదివి వినిపిస్తే మనము ఈ వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు, సామ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియులారా నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీ లేదు. ప్రాణేశ్వరి, లేబానోను విడిచి నాతో కూడా రమ్ము. లేబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురమో, ద్రాక్షరసం కన్నా నీ ప్రేమ ఎంత మధురమో. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ప్రాణేశ్వరి, నీ పెదవులో తేనీలొలుచున్నవి ఉన్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లేబానోను సువాసన వలెనున్నది. చాలమ్మా, చాలు. చిన్న ప్రార్థన.
కృప కలిగిన తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ ఘనమైన నామమునకు మీ రాత్రి వేళ మరొకసారి వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్య భాగాన్ని చదువుకున్నాం, కర్మలతో కూడిన భాగాలు అయినా వివరించడానికి నాకు శక్తి చాలదు. మీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకోండి ప్రభా. మీ ఆత్మ జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాం, ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన సంగతులు వివరించడానికి నా నోటికి మీ మాటలు వాలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇంకను అనేక మంది రావాల్సి ఉండగా ఒక్కొక్కరిని మీ యొక్క సన్నిధిలో నైనా జూమ్ లో కనెక్ట్ కావడానికి, మా వాక్యాన్ని వినడానికి, కాని మాటలు మాట్లాడకుండా నా నోటిని పాపు పెట్టండి ప్రభా. జ్ఞాపకం చేసుకోమని బలహీనురాలను నన్ను తండ్రి మీరు మీ యొక్క శక్తి చేత బలపరిచి మీ ఆత్మ సహాయం నాకు అనుగ్రహించి మంచి మాటలు, మాకు ఉపయుక్తమైనటువంటి మాటలు మాట్లాడడానికి నాకు నేర్పించమని ఈ యొక్క రాత్రి సమయంలో మీ సన్నిధిలో ఉన్నాం. మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించుకున్నాము తండ్రి, ఆమేన్. నేను చదువుకున్న ఈ వాక్య భాగంలో 6వ వచనములో, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపురస పర్వతములకును సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని ఈ మాటలో షులమ్మితి మాట్లాడుతుంది. దేవుని సొలొమోను సొలొమోను ఈ 6వ వచనం కూడా సొలొమోను ఇవన్నీ పైనుంచి 1వ వచనం నుంచి 6వ వచనం వరకు సొలొమోను మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత భాగాలు కూడా ఆయనే మాట్లాడు. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నా ప్రాణేశ్వరి, నా సుందరి, ఇవన్నీ మాటలు కూడా సొలొమోను పలికినటువంటి మాటలు. ఇందులో ఈ 6వ వచనంలో ఒక శ్రేష్టమైన, ఇవి 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా మనం ధ్యానం చేశాం. నీడలు, ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు. ఇది ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రీతిగా. అదేంటంటే నిశ్శబ్ద కాలం అని, ఏ మానవునితోనూ ఏ ప్రవక్తతోనూ దేవుడు మాట్లాడని సమయం అని ముందు వచనాలలో ధ్యానం చేశాం. కానీ పెద్దలు, భక్తులు దీని గురించి మరొక వివరణ కూడా ఇచ్చారు. అది కూడా నేను కొంత ధ్యానం చేశాను. అక్కడేమో ఆ ఎండ చల్లారి నీడ అనేది గతించిపోయిన కాలం. అప్పుడు ఇశ్రాయేలీలు వారి యొక్క ప్రవర్తనను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన శిక్షను బట్టి ప్రవక్తల ద్వారా గాని, మనుషులు, ప్రజల ద్వారా, జనముల ఆ ఇశ్రాయేలు ద్వారా గాని ఎవరితో కూడా దేవుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్న నిశ్శబ్ద కాలం అని మనము యేసు ప్రభు పుట్టుకను గురించి ధ్యానం చేసినప్పుడు కూడా ఆ మాటలు ఉన్నాయి. అది నిశ్శబ్ద కాలం. ఎవరితో కూడా ప్రభు ప్రవక్తల ద్వారా గాని, ప్రజల ద్వారా గాని ఎక్కడ కూడా మాట్లాడలేదు. దేవుడు ఎవరికి ప్రత్యక్షం కాలేదు, దర్శనం కాలేదు. కాబట్టి ఆ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆ సమయం, ఎండలు చల్లారి నీడలు జరిగిపో వరకు గోపురస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అని ప్రభు సొలొమోను షులమ్మితితో మాట్లాడుతున్నాడు. ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నా అంటే, ఎండ చల్లారి నీడలు. ఎండ అంటే ఏంటమ్మా? చాలా భయంకరమైనటువంటి శ్రమలు. ఈ దినాల్లో మనము గత 2-3 దినాల నుంచి న్యూస్ చూసే వాళ్ళందరూ కూడా మనము వింటున్నాము. హృదయం ద్రవించిపోతుంది. హృదయంలో బాధ, వేదన, నెమ్మది, ప్రార్థన, రకరకాలుగా సంఘానికి శ్రమలు విస్తరిస్తున్నాయి. దేవుని పిల్లలకు శ్రమలు విస్తరించిన కాలం. ఆ దినాలలో ప్రభు చనిపోయిన తర్వాత ఆదిమ సంఘములో ఎట్లా హింస చెలరేగిందో అలాగే ఇప్పుడు ఉంది. మనం ఇవన్నీ పెద్దగా మాట్లాడుకోవడానికి సమయం కాదు. యూట్యూబ్ లో ఉన్నాం కనుక మనం అందరం కలిసి కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇది ఎస్టేర్ మరి కొంచెం రికార్డ్ చేస్తా ఉంది కొన్ని భాగాలు. అందుకని నేను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అన్న కూడా నాతో అంటా ఉన్నాడు. కాబట్టి మనము ఈ ఎండలు చల్లారి నీడలు జరిగిపో వరకు ఆయన మన మధ్య సంచరిస్తున్నా అంట ప్రభు. భూప్రస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అన్నారు.
మన మధ్య సంచరిస్తున్నాడు ప్రభు. మనం పాపులంగా ఉండగా, అనీతిమంతులుగా ఉండగా, దుష్టులము దుర్మార్గులంగా ఉండగా, దేవుని సన్నిధికి రాతగని వారంగా ఉండగా, దూరస్థులంగా ఉండగా పడ్డాడు, కనికరపడ్డాడు. తన స్వరక్తమునిచ్చి సంపాదించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రికి ఆయన కుమారుని నలుగుపుట్టుటకు తండ్రికి ఇష్టమాయను, ఇష్టపడి వచ్చాడు దేవ ప్రభు మన కొరకు. ఎండలు చల్లారి నీడలు జరిగిపోవు వరకు ఆయన మన మధ్య సంచరించాడు. ఆ దినాలు 2000 సంవత్సరాల ముందు ప్రభు మన మధ్య సంచరించి మనకు చక్కని ఆ రక్షణను ప్రసాదించడానికి ఒక కాలాన్ని ఏర్పరిచారు. పేతురు పత్రికలో ఒక మాట ఉంది కదమ్మా, 4వ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పటి కాలపు శ్రమలు, ఈ శ్రమలు ఎన్న తగినవి కావు అన్న. రాబో శ్రమలలోని ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అన్నాడు. మరలా రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక మాత్రం ఒకసారి చెప్పండి అమ్మా. దాంట్లో కేటగా రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని పెంచుచున్నాను. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట, రేపు మన ఎదుట ఆయన మహిమను చూపింపబోతున్నాడు. ఆయన రాకడ సమయంలో, ఆయన ఎదుర్కొనే సమయంలో మనకు రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అవి ఎంచుకునే మనకు ఉన్నాయి శ్రమలు, అవి తప్పవు. విశ్వాసి శ్రమలు అనుభవించకుండా మహిమ రాజ్యములో ప్రవేశించడం దుర్లభం. అది శ్రమలు, ఎంత శ్రమలు అందుకనే యోబు అంటాడు కదా ఒక మాట, మనకు బాగా తెలిసిన భాగమే, నేను శోధింపబడిన మీదట సువర్ణము వలె కనపడుతుంది, వెండిని నిర్మలము చేయనట్లుగా. ఆయన ఆ కొలిమి దగ్గర కూర్చొని వెండిని నిర్మలము చేయనట్లుగా మనల్ని శుభ్రం చేస్తున్నాడు. చాకలి వాణి సబ్బు వంటి వాడను. దేవుని వాక్యము చాకలి వాణి సబ్బు వంటిది. ఆ కొలిమి దగ్గర కూర్చున్నటువంటి కంసాలిని పోలిన వాడుగా ఉన్నాడు ప్రియొక్కకు. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగిన కావు. ఇప్పటి కాలం శ్రమలే, కష్టాలే. ఆ సహోదరి సేవకుని కుమార్తె వారు మాట్లాడుతూ ఉంటే కొన్ని మనం చూస్తా ఉన్నాం కదమ్మా, చాలా దుఃఖంగా ఉంది. చాలా దుఃఖ దినాలు ఇది. చెప్పడానికి కూడా మనకు హృదయము భారముతో నిండిపోతాం. కాబట్టి ఈ శ్రమలు ఎన్న తగినవి కావంటున్నాడు. ఎప్పుడు దేనికి? రాబో మహిమ కొరకు, రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. అంటే మనకు ఈ శ్రమలన్నీ ఈ లోకంలో, ఈ శరీరం మీద, ఈ దేన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చినప్పుడు ఆయన కృప కొరకు ఎదురు చూసిన మనము నిత్యమైన ఆనందంలో మనల్ని దేవుడు ఉంచబోతున్నాడు. ఇంతవరకు ఆయన మన దగ్గరే ఉంటున్నాడు, మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. అందుకని నీడలు జరిగిపోవు వరకు ప్రస్తుతపు క్రీస్తు అడుగు జాడలలో మనం ఉన్నాం. ఆయన నడిచి వెళ్ళాడు, మనకు మాది ఉంచిపోయాడు. నేను ప్రభువును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు అంటున్నాడు. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు, నేను మీకు మాదిరిగా ఉన్నానని పౌలు అంటున్నాడు. పౌలు క్రీస్తును పోలి ఉన్నాడు, మనము పౌలును పోలి నడుచుకోవాలని చెప్తున్నాడు. నీడలు ప్రస్తుతపు క్రీస్తు అడుగు జాడలు. ఈ నీడలు మరి నోట్స్ రాసుకున్న వాళ్ళు కూడా రాసుకున్నాం. ఇది దేవుని వాక్యం. ఇది ఆ తర్వాత గోపురసము అంటే క్రీస్తు మన ఎడల కలిగిన ప్రేమ అంట గోపురసం అండి. అది ఇంకొక పర్వతం కూడా ఉంది కదమ్మా మనం చదువుకున్న భాగంలో. ఇంకో పర్వతం ఏంది? సాంబ్రాణి పర్వతం. గోపురస పర్వతము సాంబ్రాణి పర్వతముకు నేను వెళ్ళుదును అన్నాడు. గోపురస పర్వతం అంటే క్రీస్తు ప్రేమ, అది సాదృశ్యంగా ఉంది. రెండోది సాంబ్రాణి పర్వతం అంటే క్రీస్తునందరి పవిత్రమైన సువాసన కలిగిన
జీవితం అంట. ఇది సాంబ్రాణి పర్వతం. సాంబ్రాణి అట్లా మంచి వాసన వస్తుంది. మనం చిన్న పిల్లలకి సాంబ్రాణి వేస్తాం కదా. ప్రభువును పూజించడానికి వచ్చినటువంటి జ్ఞానులు బోళము, సాంబ్రాణి, బంగారం ఆయనకి సమర్పించారు. సాంబ్రాణి తెచ్చారు కదా, మంచి సువాసన. మరే యేసు ప్రభు పాదాలకు పూసింది అత్తరు, అత్త జటామాంసే అత్తరు. ఆ ఇల్లంతా అత్తరు వాసనతో నింపబడింది. సువాసన కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము పొంది ఉండాలని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉంది కదమ్మా. సువాసనకరంగా ఉండాలి మన జీవితము. మంచి అది పరిశుభ్రమైన సువాసన కలిగిన జీవితంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే గోపురస పర్వతములకు నేను వెళ్ళుదును, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు నేను మీ మధ్య సంచరించుకుని. అది 6వ వచనానికి అర్థం, ఆత్మీయమైన అర్థం. కాబట్టి ప్రభు మన మధ్య ఉన్నాడు, మన మధ్య సంచరిస్తున్నాడు. పర్వతం అంటే రాజ్యం అని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉన్నాము. ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం అని అంటున్నాడు. రాజ్యములు అనేది దానియేలు వివరిస్తా ఉన్నాడు. కాబట్టి రాజ్యము, పర్వతములు అన్నా కూడా రాజ్యమే, అదే అర్థము. పర్వతములు అంటే గోపురస్థ పర్వతము, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. ఆ సంఘాలకి అవి సువాసనతో కూడినటువంటి సంఘాలంట. దేవుడు ఇష్టపడుతున్నాడు. మన సంఘము సువాసన కలిగిందేనా? నువ్వు నేను సువాసనగా ఉంటే సంఘము కూడా సువాసనగా ఉంటది. నువ్వు నేను పవిత్రంగా ఉంటే సంఘము కూడా పవిత్రంగా ఉంటది. నువ్వు నేను మాదిరికరంగా ఉంటే సంఘము మాదిరికరంగా ఉంటది. అనేకులు చెప్పుకుంటుంటారు, మన సంఘము మాదిరికరమైన సంఘమా, సంతోషకరమైన సంఘమా, భేదాభిప్రాయాలు లేని సంఘమా? ఇవన్నీ సంఘాల గురించి నేను మాట్లాడినాము, దయచేసి క్షమించండి. నువ్వు నేను మనము వ్యక్తిగతంగా విశ్వాస జీవితము జీవించే మనము మన ద్వారా దేవునికి మహిమకరంగా ఉండాలి. మన జీవితాలు దేవునికి సువాసనకరంగా ఉండాలి. ఇంకా కూడా చూద్దాం చూడమ్మా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము ఒక మాట చదువుకొని ముందుకు సాగిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము వచనం అక్క, వచనం 21 అనుకుంటామ్మా. 3:21 సమస్తమును తనకు లోబర్చుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. చాలమ్మా. మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. మనము ఎలా ఉన్నామంటే, ఈ శరీరము క్రీస్తు స్వరూపంలోకి క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడినంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు పౌలు. సంఘంలో అన్నిటిని గురించి చింత ఉంది. మీ అందరి వ్యక్తిగతమైన జీవితాల మీద నాకు బాధ్యత ఉంది. మీ అందరూ పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీలో భేదాభిప్రాయాలు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ పౌలు అంటున్నారు. తన యొక్క మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అన్నాడు. ఆయనకు సమాన రూపంగా మనం వచ్చేంత వరకు ఆయన మారుస్తున్నాడంట. ఇంత గొప్ప సత్యం ఇందులో. మన శరీరం ఎలాంటిది? ఇది పాప శరీరం చూస్తే మనము దేవునికి సమీపంగా రావడానికి కూడా అర్హత లేని వారం. ఏ యోగ్యత లేదు, ఏ పవిత్రత లేదు, ఏ పరిశుద్ధత మన లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడు అని వ్రాయబడింది. ఆ పరిశుద్ధుని దగ్గరకు మనం చేరడానికి మనము కూడా పరిశుద్ధతలోకి మనము మార్చబడాలి. అందుకనే అన్నాడు, ఈ దీన శరీరాన్ని తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుతాడు. ఆయనకు అది ఆయన మన మీద ఆయనకి ఉన్నటువంటి గొప్ప కృప. అది మన శరీరాన్ని, మన ఆత్మను ఆయన రూపంలోనికి మార్చుకుంటున్నాడు. ఒక్కోటి ఏవేవి మనకు అభ్యంతరకరంగా ఉన్నాయో మన జీవితంలో, ఇవన్నిటినీ మార్చుకుంటూ మన విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలాగ ఉండడానికి ప్రభు మనకు
సహాయం చేయను గాక. ఇంకా మనం ధ్యానానికి వెళ్ళిపోదాం. మరల కరుణ గీతము 7వ వచనం చూద్దాం. నా ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేమీయూ లేవు. ఇప్పుడేమో 6వ వచనంలో మీరందరూ ఇలా ఉన్నాయి, శ్రమలున్నాయి, కష్టాలున్నాయి, బాధలున్నాయి, అయినా నేను మీ మధ్య సంచరిస్తున్నాను. సంఘముల మధ్య. పర్వతములు అంటే సంఘములు. పర్వతం అంటే ఒక రాజ్యం అని ఒక భక్తుడు రాశారు. పర్వతం అంటే ఒక రాజ్యం అని. అది దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంది. దాని గురించిన వివరణ ఇవన్నీ చదవడానికి మనకు సమయం కాదు. కాబట్టి ఇవి ఈ సంఘముల మధ్య సంచరించేటువంటి ప్రియ ప్రభు ఏమంటున్నాడు సంఘాన్ని గురించి? ప్రియురాలా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంకమేదీ లేదు. ఎంత గొప్ప దేవుడమ్మా! మనలో కళంకం లేదంట. నీ యందు కళంకమేదీ లేదు. సంతోషం మనకు. దేవుడు మన యందు కళంకం లేదని ఆయన ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు మనకు. దేవునికి స్తోత్రాలు. ఆయన మన మీద జాలి పడే దేవుడు, మన మీద కనికరపడే దేవుడు. అందుకని ఆయన మన మీద, మనలో ఎన్ని లోపాలున్నా, మనలో ఎన్ని బలహీనతలున్నా, మనలో ఎన్ని దేవునికి ఇష్టం కాని కార్యాలున్నా, కానీ ఆయన ఏమంటున్నాడు? తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు. తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఎలాగంటున్నాడు? నీ యందు కళంకము ఏదీ లేదు. కళంకము లేని, అట్టిది ముడత అయినను మరి ఏదైనాను లేని ఒక్కడే పురుషునికి ప్రధాన చేయబడిన కన్నికగా మనల్ని ఆ దేవుడు ఎంతగా హెచ్చించాడు. ఆయన ప్రేమ ఎంత మధురం. ఇంకా వచనాలు మనం చాలా చూసాం. దేవుని ప్రేమను గురించి చాలా ధ్యానం చేస్తున్నాం. అది చెప్పడానికి నేను చాలా సార్లు మీకు చెప్పుకున్నాను. ప్రేమను గురించి ధ్యానం చేయడానికి, వివరించడానికి మనకు శక్తి చాలదు. ఆ మాటలు వర్ణించలేదు. దేవుని ప్రేమ దగ్గర మన ప్రేమ ఎక్కడుంది? సహోదరుల మీద, సహోదరుల మీద, మన కుటుంబస్తుల మీద, మన ఇరుగు వారి మీద మనకేం ప్రేమ ఉంటుంది? ఉండదు. అది అసాధ్యం. మనకు ఊహించుకోలేకపోతున్నాం. కానీ దాన్ని సాధన చేయడానికి నేర్చుకుందాం. నీ యందు కళంకం ఏదీ లేదు. సంఘము పట్ల, మన పట్ల ఆయనకి ఏ లోపాలు కనపడటం లేదంట. మనలో లోపాలు కనపడటం లేదంట. ఏమన్నాడు? నీ యందు కళంకము ఏదీ లేదు. పునరుద్ధరణ తర్వాత యేసు ప్రభు తన శిష్యులతో మేడగదిలో ఉన్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. అప్పుడు లోపాలు చెప్పలేదంట. ఆయన మేడగదిలో ఆయన ప్రత్యక్షమయ్యి శిష్యులందరూ కూడుకున్నప్పుడు ధైర్యాన్ని చెప్పాడు. నేను లోకాన్ని జయించున్నాను, మీరు ఎవరికి భయపడవద్దు, ధైర్యంగా ఉండండి అని ఈ మాటలు చెప్పాను. కానీ లోపాలు ఉన్నవాటి మీదు ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉందని ఎప్పుడు ఆయన మేడగదిలో ఆయన ఎప్పుడు చెప్పలేదని. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే అంటున్నాడు. నీ యందు కళంకం ఏదీ లేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా క్షమించేవాడే. అలాగని మనం బలహీనతల్లోనే ఉందామా? సరిచేసుకుందాం. ఆయన మించి మెప్పుకోలేదు. బలా నమ్మకమైన దాసురాలనే ఆ గొప్ప మాట కొరకు మనము ఎదురు చూడాలంటే మన ప్రవర్తనని సరిచేసుకుంటూ ఉండాలి. ఇంకా చూడమ్మా, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంది కదమ్మా. దేవుని ఎదుట, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. అది మనకు దేవుడు మనకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా. తిమోతికి కూడా దేవుడు, యవనస్తుడైన తిమోతికి కూడా ఈ లోకములో ఉన్నటువంటి విషయాలు మాటలోను, పవిత్రతలోను, పరిశుద్ధతలోను విశ్వాసులకు మాదిరికరంగా ఉన్నామని చెప్పాడు పౌలు తిమోతికి. అలాగే ఇక్కడ కూడా ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. అలా కాపాడుకున్నప్పుడు దేవుడు మన యందు కళంకం లేనట్లుగా నిష్కళంకమైనటువంటి పౌరమా అని కూడా
ఈ ముందు అధ్యాయాల్లో కూడా మనం ధ్యానం చేస్తాం. మనల్ని పౌరం అంటే పరిశుద్ధాత్మ గుర్తు, నిష్కళంకమైనది. ఇక్కడ ఏమంటున్నాం, మనం చదువుకున్న భాగంలో కళంకము లేని జీవితం అంట మనది. నీ యందు కళంకం ఏమీ లేదు. ఇంకా కూడా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము అక్కడే కదమ్మా, చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము నేను చదువుతాను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టు వారు కనుక శాంతం గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడుడి. మనం ఆయన దృష్టికి అంటే మనము పైన వెనక 8వ వచనం నుంచి 13 వచనాల వరకు ఆయన రాకడను గురించి మనం మారు మనసు పొందాలి. అది ఒక్క సంగతి మరిచిపోకుడి. ఎట్లనగా రాకడ విషయంలో, రాకడ వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలని పై వచనాలలో చెప్పి 14వ వచనంలో మీరు వీటి కొరకు కనిపెట్టుకుని శాంతము గలవారై. దేని కొరకు కనిపెట్టుకోవాలి? రాకడ కొరకు కనిపెట్టుకోవాలి. రాకడ కొరకు కనిపెట్టుకొని శాంతం గలవారై దేవుని దృష్టికి, ఆయన దృష్టికి నిష్కళంకులుగా నిందారహితులుగా కనబడునట్లుగా జాగ్రత్త పడుడి. ఇంత గొప్ప సంగతులు ఈ అధ్యాయాల్లో, ఈ వాక్యాలలో మనము రాకడను గురించినటువంటి విషయాలు కూడా చాలా సార్లు ఇమ్మానుయేల్ గారు కూడా వాక్యం చెప్పినప్పుడు రాకడను గురించి కొన్ని భాగాలు ఉన్నాయి, ప్రభు పుట్టుకను గురించి కొన్ని భాగాలు ఉన్నాయి, కొన్ని భాగాలు శ్రమలను గురించి ఉన్నాయి. చాలా క్రీస్తు ప్రభు ఇందులో ఎక్కడెక్కడ ఏ భాగాల్లో క్రీస్తు ప్రభుని ఎత్తి చూపారో ఇవన్నీ కూడా వివరించి భక్తులు రాస్తున్నారు ఈ భాగాన్ని గురించి. కాబట్టి నిందారహితులుగా నిష్కళంకులుగా మనము దేవుని దృష్టికి కనబడినట్లుగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇంకా చూద్దామమ్మా. ఇంకా ఇవన్నీ మనం చదవడానికి సమయం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. హబక్కూకు 1వ అధ్యాయము 13వ వచనంలో నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. కనుదృష్టి కూడా, ఆ గువ్వ కన్నులు ఎలా ఉన్నాయో, పాపాన్ని చూడకుండా నేను పారిపోయి ఉంటే, పర్వతములకు పారిపోతే ఎంత బాగుండును అన్నది. ఆ గువ్వ కన్నులు పాపాన్ని చూడలేమంట. అలాగే ప్రియ ప్రభు కూడా ఆయన కన్నులు లోకమంతటా చూస్తున్నాయి, దుష్టత్వము చూడలేనంతగా ఆయన కన్నులు నిష్కళంకముగా కనబడుతున్నాయంట. నిష్కళంకమైనటువంటి కన్నులుగా ప్రభు కన్నులు కనబడుతున్నాయి. ఇంకొక మాట కూడా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 14, వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులుగాను అనింజులుగాను ఉండాలి. ఇందాకేం రాసాము? నిందారహితులుగా నిష్కళంకులుగా ఉండాలని మనం ఇందాక రాసిందేమో పేతురు పత్రికలో ఉంటది కదా, చదివిన. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదువుతారా? ఫిలిప్పీ పత్రిక. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనించులను దేవుని కుమారులగునట్టు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను చాలమ్మా. వక్ర జనము మధ్య మనము ఎలా ఉండాలా? ఈ లోకములో ఉన్న మనము వక్ర జనం అంటే వారికి వేరే రక్షణ పొందాం. ఈ లోకంలో ఉన్నటువంటి వక్రజనము మధ్య వారికి వేరై రక్షణ పొందిన మనము వారికి వేరై నిందారహితులుగాను నిరపరాధులుగాను అనిందులుగాను నిష్కళంకులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాను. అది ఈ భాగం యొక్క నిష్కళంకమైనటువంటి వాళ్ళు మీరు అని ప్రభు మనల్ని గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవానికి స్తోత్రము నాయన. బలహీనురాలనైనా నన్ను కూడా నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు. నాలో లోపాన్ని నీకు కనపడడం లేదు. మనలో లోపము కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు? ప్రభువా, మీరు దృష్టించి మా మీద చూస్తే మేము ఎలా నిలవగలము? ఆయన సన్నిధిలో నిలవలేము మనం. కానీ అందుకని మన మీద ఆయన ఇలాంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడు.
తర్వాత మన వాక్య ధ్యానానికి మరలా వచ్చేద్దామమ్మా. 8వ వచనంలో, ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, అమాన పర్వతపు శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములుండు గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. 8వ వచనం కొంచెం పెద్దది. ఇది ఈ హెర్మోను కొండ అనేది కీర్తనల గ్రంథము 133వ కీర్తన 4వ వచనం ఉంది. అక్కడ మంచు పడుతున్నాను. హెర్మోను కొండలు మంచుతో కప్పబడిన కొండలు, దానిని సేనీరు కొండలు అని కూడా కొంతమంది ఇశ్రాయేలీలు, ఆయా దేశస్తులు దాన్ని హెర్మోన్ అని, సేనీరు అని ఆ పేర్లు వాటికి పెట్టారు. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, అమాన పర్వతపు శిఖరము నుండి, సేనీరు హెర్మోనుల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రము నుండి గుహలు గల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. ఈ భాగంలో ఈ హెర్మోను కొండల మీద ఏముంటదంట? మంచుతో కప్పబడి ఉంది. 133వ కీర్తన 3వ వచనంలో ఉంది. మంచుతో నింపబడినటువంటి ఆ హెర్మోను కొండ అదే సేనీరు అని కూడా అర్థం వస్తుంది. దాంతో పరిశుద్ధమైన సియోను కొండ అని కూడా దాన్ని అంటారు. సియోను కొండ, తర్వాత దేవుని పర్వతం అని, సియోను కొండని ఏమన్నారు? దేవుని పర్వతం అని. మోషేతో మాట్లాడినటువంటి సియోను పర్వతము, ఏలియాతో మాట్లాడినటువంటి పర్వతము దేవుని పర్వతము. దేవుడు ప్రత్యక్షమయ్యే పర్వతం. అది మంచుతో కప్పబడిన, మంచు అంటే దానికి ఏం అర్థం వస్తుందంటే పరిశుద్ధతకు గుర్తు, జయ జీవితానికి గుర్తు అంటారు. మంచుతో నింపబడినటువంటి మంచుకు ఉన్నట్లుగా నేను నీకు తోడయుందునని హబక్కు గ్రంథంలో అనుకుంటారు కదమ్మా, ఆ ప్రవక్తల గ్రంథంలో. నీకు నేను మంచు వలె ఉంటాను అన్నాడు. బాగా నాకు మరలా మనం దాన్ని తర్వాత చూద్దాంలే. పరిశుద్ధతకు గుర్తు, జై జీవితానికి గుర్తు, అవన్నీ ఎట్లుంటాయి? ఆత్మ సంబంధమైనటువంటి ఆ పర్వతాలు ఒకదానికొకటి కలిసి ఉన్నాయంట. లెబానోను పర్వతము, అమాన పర్వతము, సేనీరు పర్వతము, హెర్మోను పర్వతము, సింహాలు, వ్యాఘ్రాలు అంటే ఎలుగుబంట్లు, ఇవన్నీ ఉండేటువంటి ఆ గుహలు కలిగిన కొండలపై నుండి చూస్తూ క్రిందకు చూచేదవు అంటున్నాడు. అక్కడి నుంచి క్రిందకు చూడొద్దు అంటున్నాడు, పైకే చూడాలి. పర్వతంలో తట్టు ఆయన ఉన్నాడు. మంచుకు అది ఆ భాగం నాకు జ్ఞాపకానికి రావడం లేదు, మర్చిపోయాను. కాబట్టి మనకు ఆయన మంచు వలె మన మీద ఉన్నాడు. చెట్టుకి మంచు ఉన్నట్లు, క్షమించండి, చెట్టుకి మంచు ఉన్నట్లుగా నేను నిన్ను మంచు వలె ఉంటాను. చెట్టుకి మంచు ఎట్లా ఉంటదమ్మా? గడ్డి మీద మంచు ఎలా ఉంటది? అతుక్కు ఉంటది. చెట్టుకు మంచు కూడా అలాగే అంటుకుంటది, అతుక్కొని ఉంటది. అలాగే మన ప్రియ ప్రభు ప్రేమ కూడా, పరిశుద్ధత కూడా మనల్ని అంటుకొని ఉండేది మంచు వలె. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుందును అన్నాడు ప్రభు. చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను నీకుందును అంటే ఆయన మనలో కలిసి ఉన్నాడు. మనము ఆయన వారము, ఆయన సొత్తు, మనము ఆయన సొత్తు, ఆయన పిల్లలము, విలువ పెట్టి కొనబడిన వారము, మనము ఆయన వారము. కనుక ఆయన మనలో ఉన్నాడు కనుక ఏ అపవిత్ర కార్యం కూడా మనలో నుంచి రాదు. కాబట్టి ఇంత పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఈ భాగాలు సొలొమోను షూలమ్మితికి, సంఘానికి ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఎలాగుండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నేను నీకు ఎలాగుంటానంటే చెట్టుకి మంచు ఉన్నట్లుగా నేను ఉంటాను. ఆ పర్వతం కూడా ఆ మంచుతో కప్పబడిన పర్వతాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. ఇంకా కూడా చూద్దామమ్మా. ఉన్నతమైన స్థితిలో నుంచి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగిన మనము ఉన్నతమైన స్థితిలో నుండి కిందకి, భూమికి కిందకు చూచెదవు అన్నాడు. సింహాలు దానియేలు సింహపు బోనులో దానియేలు పడినా ఏం జరిగిందమ్మా? దానియేలుకి ఎలాంటి ఆపద రాలేదు. మనం కిందకు చూసినా మన చూపు ఎలా ఉండాలి?
నేనే చూడాలి. పై సంబంధం మాట మీదనే మనసు పెట్టుతూ ఉండాలి. మన చూపు ఉండాలి. కానీ క్రిందకు కొన్నిసార్లు మనము చూస్తా ఉండం. క్రిందకు చూసేదవు. ఇక్కడ గుహలలో ఏమున్నాయి? సింహాలు ఉన్నాయి, వ్యాఘ్రాలు ఉన్నాయి. కానీ మన చూపు ఎక్కడికి వెళ్తుంది? ఆ మంచుకి హెర్మోను పర్వతం మీద మంచున్నట్టుగా అటువైపుకు చూడకుండా మన చూపు క్రిందకు చూస్తున్నామంట. అనేక సార్లు ఆత్మీయంగా మనం బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు క్రిందకు చూచే వాళ్ళంగా ఉన్నాం. అందుకనే ప్రభు మరలా హెచ్చరిస్తా ఉన్నాడు. క్రింద ఏమున్నాయి? గర్జించు సింహం ఉంది, వ్యాఘ్రాలు ఉన్నాయి, కొండల మీద ఉన్నటువంటి ఆ మంచు పర్వతాలు తట్టు మనము చూడకుండా క్రిందకు చూచినప్పుడు క్రింద ఏమున్నాయంట? సింహాలు ఉన్నాయి. అయినా కింద సింహాలున్నా దానియేలుని ఎలాగో రక్షించాడో ప్రభు, ఆ సింహముల నోటి నుంచి ఎలాగో తప్పించాడో అలాంటి పరిస్థితిని దేవుడు మనకు తప్పిస్తున్నాడు. అనేక సార్లు బలహీనతల్లో మనం ఉన్నప్పటికీ దేవుడు మన చేతులు పైకెత్తి ఆయన లేపి మనల్ని పట్టుకుంటున్నాడు. అది ఈ యొక్క వచనం యొక్క సారాంశం. తర్వాత మనం వెళ్ళిపోదాం చూద్దామా. 9వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. ఈ వచనంలో కూడా 3 మాటలు, ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయమ్మ. 9వ వచనంలో నా సహోదరి ప్రాణేశ్వరి, ప్రాణముతో సమానంగా తన సంఘాన్ని ఆయన ప్రేమించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, తన స్వరక్తం ఇచ్చి, తన ప్రాణము, తన శరీరములో ఉన్న రక్తమంతటిని కార్చి ఆయన మన పాపాల కొరకు ఆయన శిలువలో మరణించి ఆ భయంకరమైన ఆ శిలువ మరణాన్ని అనుభవించి రక్తమంతటిని కార్చి మనల్ని కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నా ప్రాణేశ్వరి, నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. అంతగా సంఘాన్ని మనల్ని ప్రేమించాడు ప్రియ ప్రభు. ఓకే, ఏమన్నాడు ఇంకా? నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఆయన హృదయాన్ని వశపరుచుకుందంట. మనం వశపరుచుకుంటున్నాం అనేక సార్లు. అనేక విషయాలలో ప్రభు అంటాడు, నేను ఎవరి వశము కాలేదు అన్నాడు. మనుషులందరూ ఉన్నారు, కానీ యోహాను సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో ఉంది, నీ తన్ను వారి వశము చేసుకొనలేదు అన్నాడు. అందరూ మీదకు పడుతున్నారు, నన్ను ముట్టుకున్నది ఎవరు అని రక్తస్రావం రోగము కలిగిన స్త్రీ విషయంలో అన్నాడు ప్రభు. నన్ను ముట్టుకున్నది ఎవరు? అందరూ నీ మీద పడుచుండగా నన్ను ముట్టుకున్నది ఎవరు అని ఎందుకు అడుగుతున్నావు ప్రభు అన్నాడు పేతురు. శిష్యులు అంటున్నారు, ఆయన ముట్టుకుంటూ అందరూ ముట్టుకోవడం వేరు, ఆయనను ఆ జనాలలో ఉండడము, ఆయన చుట్టూ తిరగడము, ఆయనతో కలిసి ఆయనని అంటుకోవడము వేరు. కానీ ఈమె యొక్క ఆ స్పర్శ వేరు, ఆమె ముట్టుకోవడం వేరు. ఆమె యొక్క తను ఆయనను ముట్టుకుంటే బాగుపడుతుంది అనుకుని అంత గొప్ప విశ్వాసము ఆమెలో ఉంది. అది ఆయన గమనిస్తున్నాడు. అందరూ నీ మీద పడుతుంటే నన్ను ముట్టుకున్నది ఎవరని అంటున్నావు ప్రభు అంటున్నారు శిష్యులు. అవును, అందుకని మళ్ళా యోహాను సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో ప్రజలందరూ ఉన్నారు, కానీ ఆయన వారిని వారి వశము చేసుకొనలేదు అని. ఆయన వశం చేసుకోలేదు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. మరి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మనుషులందరూ కూడా దేవుని వశములో ఉన్నారు. ఎవరు కూడా వారు సొంతంగా వారు లేరు. ఆయన నిర్మించిన వాడు, ఆయన సృజించిన వాడు, ఆయన ఏర్పరిచిన వాడు, ఆయన నిర్మించిన వాడు. కాబట్టి ఆయన సొత్తు. మనుషులందరూ కూడా ఆయన వశంలో ఉన్నారంట. చూసారా? యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడే మరణమునందును. మనుషులందరూ ఎవరు వశంలో ఉన్నారంట? ఆయన వశంలో ఉన్నారు. అందుకనే నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, నా హృదయమును వశపరుచుకుంటివి అంటున్నాడు. దేవుని
హృదయాన్ని ఈ సంఘము వశపరుచుకుందంట. మరి అలాగైతే ఇక్కడ ఏమంటున్నాడు, మనుషులందరూ కూడా ఆయన వశంలో ఉన్నారు. ఆ మనుషులు దేవుణ్ణి కూడా వశపరుచుకుంటున్నాడు. దేవుడు మనల్ని వశపరుచుకున్నాడు, మనము దేవుణ్ణి వశపరుచుకుంటున్నాం. అది ఇక్కడ ఉన్నటువంటి భావం. నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి అంటున్నాడు. మనల్ని అందరినీ కూడా, మనం అందరం కూడా ఆయన వశంలో ఉన్నాం. మన పుట్టుక, మరణము ఇవన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంది. మనం ఆయన వశంలో ఉన్నాము. మనము ఆయన నా హృదయమును నీవు వశపరుచుకుంటేవి అన్నాడు. ఇంకో కూడా చూద్దాము. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాట ఉందమ్మా. 23వ వచనము ఆఖరిలో ఒక వచనము లైన్ లో ఉందమ్మది. నీ ప్రాణమును దేవతలను స్తుతించిరి గాని నీ ప్రాణమును నీ సకల మార్గముల 22, 23 కలిసి ఉంది. అందులో ఆఖరి లైన్ నేను మాత్రం చదువుతున్నాను. నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నావో నీవు ఆయనను గణపరచలేవు కాబట్టి ఆయన నీ ఎదుట ఈ చేతి వ్రాసను అని దావీదు బెల్షస్సరుకు వచ్చిన కళను గురించి భావం చెప్పేటప్పుడు ఈ మాటలు అంటున్నాడు. ఆయన నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నావో నీ ప్రాణము నీ మార్గములు, సకల మార్గములు నువ్వు ఎలాగ వెళుతున్నావో, ఎట్లా ఉంటున్నావో, మొదటగా నిన్ను ఎంతగా హెచ్చించాడు బబులోను సంస్థానంలో, ఎలాగ ఉండాల్సిన వారు ఒకసారి హెచ్చరించున్నాడు కళనిచ్చి. అక్కడ హెచ్చరించబడ్డాడు. మరలా కళ వచ్చింది. అది చేతి వ్రాతతో గోడ మీద రాసింది. ఆ కళ దగ్గర తన యొక్క బలహీనతలన్నిటినీ దేవుడు బయట పెడుతున్నాడు. నీకు ఎన్నిసార్లు హెచ్చరికలు ఇచ్చినా నువ్వు వినకుండా ఉన్నావు, క్రమపరచకుండా ఉన్నాయి. నీ సకల మార్గములు నా ఎదుట ఉన్నవి, నా వశములో ఉన్నవి అన్నాడు. ఇంకా ఏమన్నాడమ్మా? 23వ వచనంలో నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశంలో ఉన్నావో ఆయనను నీవు గణపరచలేదు, అందుకని ఈ శిక్ష నీకు వచ్చింది, ఈ కళ నీకు వచ్చింది. ఆయన త్రాసులో చూడక నీవు సరిపోలేదు అని దగ్గర పెట్టి త్రాసులో పెడుతున్నాడు మన విశ్వాస జీవితము ఎలాగుందని. తక్కిరిలో వేసి నువ్వు చూచగా నువ్వు సరిగా లేవు. ఆ బబులోను రాజు అయినటువంటి బెల్షస్సరు విషయము సకల నీ ప్రాణము నీ సకల మార్గములు దేవుని వశంలో ఉన్నాయి. నీవు ఆయనను గణపరచలేదు కనుక నిన్ను ఆయన తీసివేస్తున్నాడు. సౌలు విషయంలో కూడా అన్నాడు, నువ్వు మాట వినకపోతివి, ఆజ్ఞ మీరినావు. నువ్వు మాట వినుట బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని సమూయేలు ద్వారా హెచ్చరించాడు దేవుడు. నువ్వు మాట వినలేదు కనుక, దేవుని మాటను మీరే కనుక నీ చేతిలో నుంచి రాజ్యాన్ని తీసి నీ పొరుగువానికి ఇచ్చేస్తున్నా అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట. నీ ప్రాణమును నీవు దేవుని ఘనపరచలేదు కనుక, నీ ప్రాణము నీ సకల మార్గములు ఆయన వశంలో ఉన్నాయి, నువ్వు దేవుణ్ణి గణపరచలేదు కనుక ఈ రాజ్యం నీ చేతిలో నుంచి తీసివేస్తున్నాను అన్నాడు. ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ప్రభు. అలాగైతే మన విషయంలో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా మనల్ని శిక్షించటం లేదు. ఎన్నోసార్లు బలహీనలు అవుతున్నాము, ఎన్నోసార్లు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం, ఎన్నోసార్లు దేవుని మందిరాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని సహవాసాన్ని, దేవుని సాంగత్యాన్ని అలక్ష్యం చేస్తున్నాం. అయినా మన మీద దేవుడు కోపపడడం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తారు. ఇంకా చూడమ్మా, అనేక మంది ఇంకొకటి చూడు, యోహాను సువార్త 2వ అధ్యాయము, నేను ఇందాక 12వ వచనం అన్నానమ్మా, ఇక్కడ వ్రాసుకున్నాను ఆ రెఫరెన్స్ ని. 24వ వచనంలో ఉంది ఆ భాగం. అనేక మంది జనులు ఆయన చుట్టూ ఉన్న తన్ను తాను వారి వశము చేసుకోలేదనే పదం. ఆ తర్వాత ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి, ధ్యానం చేశాం కదా. ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి. ఇక్కడ ఇందాక పైన చదువుకున్న భాగం ఏంది? నీవు నా హృదయమును వశపరుచుకుంటేవి.
ఆయన వశములో మనముంటే మనము కూడా ఆయన్ని వశపరుచుకున్నామంట. మనం సొంతం చేసుకున్నాం. అది వశం చేసుకోవడం అంటే, నేను మన కుటుంబంలో మన పిల్లలందరూ మన వశంలో ఉంటారు కదా, మనమందరం కూడా దేవుని వశంలో ఉన్నామంట. కానీ మనము కూడా దేవుణ్ణి కూడా మన వశం చేసుకున్నాం. అది దేవునికి స్తోత్రాలు. ఇంకా రెండవ భాగంలో, నీవు ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి. ఒక్క చూపు ప్రభువా, ఒక్క చూపు చాలు నేను బ్రతికేదను ప్రభు అనే పాట ఉంది. అప్పుడు చాలా కాలం క్రిందట వచ్చింది. మరి ఎవరికైనా వచ్చేమో అది. తర్వాత మనం మంగళవారం కలిసినప్పుడు నాకు ఆ పాటని ఇస్తే మంచిది. జోసన వీళ్ళ దగ్గర ఉంటాయేమో కొన్ని. ఒక్క చూపు చాలు ప్రభు నేను బ్రతికేదను ప్రభు అని చాలా కాలం కిందట బాగా పాడేవాళ్ళం ఆ పాటని. ఇప్పుడు మన పుస్తకాల్లో కూడా లేదు. నేను చాలా సార్లు వెతికాను ఈ భాగాన్ని చదువుకుంటా ఉన్నప్పుడు ఆ పాట ఏమన్నా దొరుకుతుందని. నాకు ఎక్కడ దొరకలా. మీకు ఒకవేళ దొరికితే నాకు ఆదివారం కానీ మంగళవారం కానీ కలిసినప్పుడు ఇవ్వండి. ఒక్క చూపుతో నీవు నన్ను వశపరుచుకుంటివి అన్నాడు. ఆ భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు విశ్వాసముతో ఆయన వైపు చూచి ఆయనను వశపరుచుకోవాలంట. మన చూపు ఎలాగుండాలి? ఒక్క చూపు. మనము ప్రభు మన తట్టు చూస్తున్నాడు, మనం ఆయన తట్టు చూడాలి. దాసి కన్నులు యజమానురాలి తట్టు ఎలాగ చూస్తున్నాయో అలాగే మన కన్నులు మన చూపు ఆయన తట్టు చూడాలి. దాసి కన్నులు యజమానురాలు తట్టు చేతి తట్టు ఎలాగో చూస్తున్నాయో మన కన్నులు ఆయన వైపు చూడాలి. అందుకని అన్నాడు, ఒక్క చూపుతో నా హృదయమును నీవు వశపరుచుకుంటివి. ఆయన హృదయంలో ఏముందంట? మన మీద ప్రేమ ఉంది. అందుకని ఆయన మన వశమయ్యాడు. ఒక్క చూపుతో, ఒక్క చూపు చాలు ప్రభు, మనం బ్రతుకుతాం. ఇంకా చూడమ్మా, సంఖ్యాకాండంలో ఒక 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9 వచనాల వరకు మనం చదవడానికి సమయం లేదు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు కొన్ని భాగాలు ఉన్నాయి. అక్కడ ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో వచ్చేటప్పుడు వాళ్ళు విసుగుపడ మార్గాయాసము చేత అని వ్రాయబడి ఉంది. అలిసిపోయి మోషే మీద అహరోను మీద సణుక్కుంటున్నారు. వాళ్ళు ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు మేము మార్గాయాసం చేత మార్గములో ఆయాసపడి నడవలేక నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఈ మాంసం విసుగుతుంది, తిని మా నోటికి వెగట కలిగింది అని విసుక్కుంటున్నారు. ఆ మోషే మీద అహరోను మీద సణుక్కుంటున్నారు. అప్పుడు దేవుని ఇష్టం లేదు. ఆ సణుక్కోవడం దేవునికి ఇష్టం కాక ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేస్తుంటే ఇంకా నా మీద వీళ్ళు సణుక్కుంటా దాన్ని దూషిస్తా ఉన్నారే. నువ్వు తీసుకొని వెళ్తావు కదా అక్కడికి, అక్కడ మల్కాజ్గిరి ఉంది. ఇక్కడ నువ్వు విష సర్పాలని పంపించాడు ప్రభు దేవుడు. అక్కడ వాళ్ళకి అనేక మంది ఆ విష సర్పాల కాటుకి బలైపోయి చనిపోయారు. ఇంకా ఘోరమైనటువంటి కన్నీరు కార్చి అడిగారు దేవుని, అయ్యా మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించని వేడుకున్నప్పుడు ఒక ఇత్తడి సర్పాన్ని తీసి అక్కడ భూమికి ఆ కొండ మీద తగిలించి పెట్టినప్పుడు ఆ సర్పాన్ని నిదానంగా ఇత్తడి సర్పాన్ని చూచిన వాళ్ళందరూ బ్రతికారు అని వ్రాయబడం. నిదానించి ఆ ఇత్తడి సర్పాన్ని చూచిన వాళ్ళకి ఏం కలిగింది రమ్మా? ఇశ్రాయేలులకి రక్షణ కలిగింది. మరణాన్ని నుంచి తప్పించబడ్డారు. రక్షణ కార్యము జరిగింది అక్కడ. అది రెండవదిగా ఇంకొకటి చూద్దాం. ఒక ఇబ్రీయులకు రాసిన పత్రిక, యేసు వైపు చూచుతూ ఓపికతో విశ్వాసములో మనము ఆయన వైపు పరిగెత్తాలంట. ఇబ్రీయులకు రాసిన, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపములను విసర్జించి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుతూ ఓపికతో మన పరుగు పందెములు పరిగెత్తుదుముగాక అన్న. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలలో యేసు వైపు చూస్తే ఓపికతో మనము పరిగెత్తగలము. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకుంది. ఏదుంది? విశ్వాస వీరుల పట్టికలో ఉన్నటువంటి విశ్వాస వీరులందరూ ఉన్నారు. గొప్ప సాక్షి సమూహం మనకుంది. మేఘం వల్లే మనల్ని ఆవరించి ఉంది.
అయితే సులువుగా చిక్కులు పెట్టు పాపాలంటే వాటన్నిటి నుంచి విసర్జించి విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ మన విశ్వాస యాత్రను మనము కొనసాగించుదము గాక. ఇంకొక మాట కూడా చూద్దాం చూడమ్మా. విశ్వాసముతో ఆయన ఈ లోకంలో చూసే దినాలు, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు ఎన్ని ఉన్నాయి? అన్నిటి కూడా చూశారు. వాళ్ళు కన్నులెత్తి ఆయన వైపు చూశారు. ప్రభువా మాకు సహాయం చేయమని గుడ్డివారు ఆయన స్వరాన్ని ఎత్తి ఆ దారిని వెళుతున్నప్పుడు గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేశారు. రక్తస్రావ కనాను స్త్రీ కూడా తన బిడ్డ కొరకు, ఆమె దయ్యం చేత బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ కొరకు కేకలు వేసి ప్రార్థన చేసి ఆయన వైపు చూసింది. ఆయన వైపు చూసిన వారందరూ ఎంతో మంది నెమ్మది పొంది, ఆరోగ్యం పొంది, ఆ చనిపోయిన వారు తిరుగా బ్రతికించబడి ఎంతో గొప్ప కార్యాలు ఆయన వైపు చూసినప్పుడు గొప్ప కార్యాలు జరిగాయి. ఇంకొకటి మనం ముందుకు సాగదామమ్మా. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. మొదటిగా నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. మూడవదిగా నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. ఏంటంటే హారములు ఎక్కడుంటాయమ్మా? హారాలు ఎక్కడ వేసుకుంటాం మనము? ఎక్కడ వేసుకుంటాం హారాలు? మెడకేసుకుంటాం. మెడ చుట్టూ హారములు ఉంటాయి. మనం ఈ మధ్య వివాహాలలో చాలా మంది పెద్ద పెద్ద హారాలు వేసుకుంటున్నారు కదా. ఈ హారాలు ఆ చూపు యెషయా గ్రంథము 61వ అధ్యాయం అనుకుంటామా, 61వ అధ్యాయం 10వ వచనంలో పెండ్లు కుమారుని ఆశ్చర్యంగా ఆకర్షించడానికి పెండ్లు కుమార్తె హారాలు ధరించుకుంటదని. పెండ్లు కుమారుని యొక్క చూపు ఆమె మీద ఉండడానికి మంచి హారాలు. మనం కూడా మన పిల్లల విషయాల్లో మరి ఇప్పుడు చేస్తున్నారు లేదు, నాకు అంత దూరం నేను వెళ్ళనమ్మా. మంచి మంచి నగలు కూడా, మంచి మంచి హారాలు తయారు చేసుకుంటున్నారు. పెండ్లు కుమార్తె అలంకరించబడినప్పుడు ఆ హారములలో ఒకదాని చేత. కానీ మన ప్రియ ప్రభు మనకి ఎలాంటి హారాలు ఇచ్చాడు? తండ్రి ఉపదేశము, తల్లి బోధ. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలలో ఉంది. తండ్రి బోధ, తండ్రి ఉపదేశము, తల్లి బోధ. ఇవి రెండు కూడా మెడకు హారములుగా ఉన్నాయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలలో, 8-9 వచనాలు నీ కంఠహారముల వలె అవి ఉన్నాయండి. నీ తండ్రి చెప్పు ఉపదేశము, నీ తల్లి చేసేటువంటి బోధ. మనం ఈ మధ్య తండ్రి ఉపదేశాన్ని, తల్లి చేసే ఉపదేశాన్ని గురించి కూడా సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1-2-3 వచనాలలో మనం ధ్యానం చేశాం. అలాగే ఉపదేశ సారమని పౌలు తిమోతికి బోధించిన బోధనలు కూడా 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 1వ పత్రిక 14-15 వచనాలలో కూడా ఈ మాటలు ఉన్నాయి. బోధించటం, దేవుని ఉపదేశాన్ని ఉపదేశించినప్పుడు అవి చక్కగా మనకు మన మార్గాన్ని సరి అయినటువంటి మార్గంలో నడవడానికి అవి ఎంతో దోహదపడుతున్నాయి. ఇవే కూడా ఇక్కడ కూడా ఒక్క చూపుతో నన్ను నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. చూపుతో వశపరుచుకున్నారు, హృదయంతో వశపరుచుకున్నారు. ఇప్పుడు హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. సొలొమోను షూలమ్మితి వశపరుచుకుంది. అలాగే మన ప్రియ ప్రభువుని సంఘము కూడా వశపరుచుకుంది. మనము కూడా ప్రభువుని అలాగ మనము వశం చేసుకోవాలి. ఇంకా కూడా ఇంకొక 2 మాటలు మనం చదువుకున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక. ఈ మాటలు ఎక్కువగా మనము ఈ మధ్య దినాలలో అలంకరణ గురించి, సౌందర్యాన్ని గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తా ఉన్నాము. నాకు అవి బాగా గుర్తుండిపోయినాయి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ పత్రిక అనుకుంటామా, 2:10 ఉన్నాయి కదా, చదువుతారా? సత్క్రియల చేత తమ్ము అలంకరించుకున్న స్త్రీలకు తగినట్లుగా అనేది, దైవభక్తి గలవారు అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకున్నవారు. ఇక్కడ ఏం అలంకరించుకున్నారు? మెడకి హారములు అలంకరించుకున్నారు. ఏమి హారములు అయ్యి? తండ్రి యొక్క ఉపదేశము, తల్లి యొక్క బోధ.
ఇవి మేడకు ఆరములుగా పెట్టుకొని ఆయనని వశపరుచుకుంటున్నారు కులం మీద. మనము అలాగుండాలి. ప్రభు మాటలను మనము, తండ్రి ఉపదేశాన్ని, తల్లి బోధను మనం కూడా హారాలుగా ధరించుకోవాలి. పెండ్లి కుమారుని కొరకు అలంకరించుకున్న రీతిగా మనం కూడా మన ప్రియ ప్రభువు ఆయన చూపు మన మీద ఉండడానికి మనము కూడా సత్క్రియలతోటి మనల్ని మనము అలంకరించుకోవాలంట. ఇప్పుడు ఇక్కడ తిమోతికు రాసిన పత్రిక, పేతురు పత్రికలో కూడా ఒక మాట ఉంది చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక, అక్కడ సత్క్రియల చేత అలంకరించుకోవాలి. ఇక్కడ ఇంకా కొంత విశదంగా వ్రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో కదా, ఇవన్నీ కూడా వెలుపటి అలంకారం అని రాస్తూ సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. చదువుమా. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే దేవుని ఆశ్రయించిన చాలు. అక్కడేమో తిమోతికు రాసిన పత్రికలో సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలన్న, సత్క్రియల చేత అలంకరించుకోవాలంట. ఇక్కడ మెడకి భూషణాలు, హారాలు అవి కాదు. పెండ్లి కుమారునికి అలంకరణ పూర్వం ఇక్కడ ఈ లోకంలో జరిగేటువంటి ఈ వివాహాలు కేవలం ఉదాహరణగా ఉన్నాయి. కానీ మనం పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిలో ఉన్నాం. దేవునికి ఏది అలంకారమైంది? సత్క్రియలు అలంకారమైనవి. సత్క్రియలు దేవునికి అలంకారమైనవి. మనం స్త్రీలమైన మనము తగుమాత్రపు వస్త్రముల చేత కానీ జడలతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను స్త్రీలు అలంకరించుకొనకని వ్రాయబడింది. తిమోతికు రాసిన పత్రికలోనే పౌలు రాశాడు, దైవభక్తి స్త్రీలకు తగినట్లుగా మనల్ని మనము అలంకరించుకోవాలి. మన అలంకరణ ఇతరులకి అభ్యంతరకరంగా లేకుండా ఉండాలి. అదే ప్రభు కోరుకునేది. అదే సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునే స్త్రీలకు వలె మనం ఉండాలి. రెండవదిగా పేతురు రాసిన పత్రికలో సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయాలంకారము కల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. అక్కడ సత్క్రియలు, ఇక్కడ అలంకారంలో ఇంకేది ఉండాలంట? సాధువైనట్టు మృదువైనట్టు గుణము అక్షయాలంకారం గల మీ మీ హృదయపు అంతరంగ స్వభావాన్ని. ఎన్ని మాటలు రాయబడి ఉన్నాయేమో. పేతురు ఇంకా విశదంగా రాశాడు. తిమోతి కొద్దిగా రాసినట్టున్నాడు పౌలు, కానీ తిమోతి చాలా విశదంగా రాశాడు. అటువలే పరిశుద్ధ స్త్రీలు కూడా అని కూడా వ్రాయబడి ఉంది. శారాన్ని గురించి కూడా వ్రాయబడి ఉంది. విధేయత కలిగిన విషయంలో పేతురు చాలా విశదంగా రాశాడు. ఇంకా అది ఎలా ఉండాలంటే దేవుని దృష్టికి మిగుల విలువైనది ఈ అలంకరణ. సాధువైనట్టు మృదువైనట్టు అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావమునకు ఉండాలి. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. అలాగైతే దేవుని దృష్టికి విలువైన వారంగా మనం ఉండాలంటే మన అలంకరణ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నీ ప్రేమ ఎంత మధురము. ఇంక నేను ముగించేస్తాను, సమయం కూడా అయింది. నీ ప్రేమ ఎంత మధురము అనేది ఈ మాటల్లో మనం కొంత ధ్యానం చేసాం మొదటి అధ్యాయాలలో. అయినా మనము ఇక్కడ మనం చదువుకున్నవి కొంతమంది వచ్చింటారు, కొంతమంది రారు. మీరు ఒకవేళ చూడాలనుకున్నా కూడా యూట్యూబ్ లో కెరమ్మ అనే అన్ని వేస్తారు. మీకు అందరికీ తెలుసు కూడా, అలా నేను చెప్పబడలేదు. ఏదైనా విషయాలు కావాలంటే అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. 10వ వచనంలో, సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము, నీవు పూసుకును పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ఈ మాటని నేను కొన్ని రాసుకున్నప్పుడు, కొన్ని పుస్తకాలు ధ్యానం చేసినప్పుడు, దేవుని ప్రజల ప్రవర్తన దేవుని దృష్టికి పరిమళభరితంగా ఉండాలండి. దేవుని సన్నిధిలో దేవుని ప్రజల ప్రవర్తన దేవుని ఎదుట ఆయన సముఖములో మనము ఆయన సన్నిధిలో పరిమళ వాసనగా మనం ఉండాలంట. సువాసనకరమైన వాసనగా ఉండాలంట. అత్తరు బుద్ధి పగలగొట్టిన తర్వాత ఆ సువాసన ఇల్లంతా ఎలాగో నిండిపోయిందో
అలాగే మన జీవితాలు సువాసన భరితంగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖమున, దేవుని ఎదుట మన ప్రవర్తన అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అదే ఇక్కడ రాసింది, నీ ప్రేమ ఎంత సకల గంధవర్గముల కన్నా సంతోషకరమైనవి, మనము పోసుకుని పరిమళ తైలముల వాసన. ఇంకా కూడా నీ ప్రేమ ఎంత మధురము. తర్వాత హిజ్కియా, ఈ మధ్య మనము బైబిల్ స్టడీలో కూడా బాబు చెప్తా ఉన్నాడు, కొంచెం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆయనకి కొన్ని కొట్లలో రాజులు 2వ గ్రంథము, ఈ హిజ్కియా గ్రంథాన్ని, హిజ్కియా చరిత్రలో 20వ అధ్యాయము 13వ వచనములో ఆయన గంధవర్గములు, సుగంధ ద్రవ్యాలు, చాలా ప్రాముఖ్యమైనవన్నీ కూడా కొట్లలో దాచిపెట్టాడంట హిజ్కియా. ఇవన్నీ కూడా కొంతమంది వేరే వాళ్ళు వస్తే వాళ్ళందరికీ ఓపెన్ చేసి ఆ గదులు తలుపులు తీసి అవన్నీ చూపించాడంట. అప్పుడు ప్రవక్త వచ్చాడు, యెషయా ప్రవక్త, నువ్వు అంత తెలివి తక్కువగా అక్కడున్న ఎన్ని శత్రువులకు ఎందుకు చూపించావని ఆ క్రింద భాగాలు ఉన్నాయి, నేను అదంతా చదివాను కూడా. ఆ యెషయా ప్రవక్త వచ్చి హెచ్చరించాడు. ఆయనకున్నటువంటి గంధవర్గాలు ఇవన్నీ కూడా ఇంకా సొలొమోనుకి షేబ దేశాన్ని నుంచి వచ్చే విస్తారమైన గంధవర్గాన్ని తీసుకొని వచ్చింది. ఆమె కూడా తీసుకొని వచ్చి ఎంత విస్తారమైన గంధవర్గాన్ని తీసుకొని వచ్చినా సొలొమోనుకి అవి తక్కువగానే ఉన్నాయంట. ఆయన ఇచ్చినవి ఆమె కోరిన ప్రకారంగా, ఇచ్ఛాపూర్తిగా, ఆమె అడిగినంతగా, ఆమె కోరిక ప్రకారంగా సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని ఆయన ఇచ్చాడు. బహుమానాలు చాలా ఇచ్చాడు సొలొమోను. మనకు కూడా దేవుడు సంపూర్ణమైన బహుమానం, మనం కొద్దిగానే ఇస్తాం. మన దగ్గర కొద్ది ప్రేమ ఉంది. ఆయన ప్రాణం పెట్టేంతగా మనల్ని ప్రేమించాడు. మనమైతే ప్రాణం పెట్టలేదు. ఇప్పుడు కొంతమంది భక్తులు మరణాలు కూడా అలాగే ఉన్నాయి. క్షమించండి, నాకు చాలా విషయాలు అనుకుంటే మనకు బాధ వేస్తా ఉంది కదా. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రియ ప్రభు కొరకు మనం ప్రాణం ఇవ్వగలమా? ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇతరుల ద్వారా మన మరణ దినాన్ని ఆయన రాసి పెట్టింటే అలాగూ మరణం అయిపోతే సంతోషమే, కానీ ఇలాంటి మరణాలు చాలా దుఃఖంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ భాగంలో మనము చదువుకునే భాగంలో హిజ్కియా రాజు ఆయన దాచిపెట్టినటువంటి అన్ని కూడా శత్రువులకు చూపించి శత్రువులకి చిక్కిపోయినాడంట. హిజ్కియా శత్రువుల చేతిలో చిక్కడానికా నువ్వు ఇవన్నీ ఓపెన్ చేసి ఎన్ని గదులన్నీ విప్పి అలాగూ ఎందుకు చూపించావు నువ్వు వాళ్ళకి అని హెచ్చరించాడు. ఇంకా కూడా చూస్తే ఆ షేబ దేశపురాణి గంధవర్గాన్ని సొలొమోనుకు తెచ్చినప్పుడు ఆయన ఇంకా విస్తారమైన బహుమానాలు ఆమెకు ఇచ్చాడు. ఇది కూడా గంధవర్గాలన్నీ కూడా ఆమె కూడా చాలా విస్తారంగా తీసుకొని వచ్చింది సొలొమోను తృప్తిపరచడానికి. కానీ అవి తృప్తిపరచగలవా సొలొమోనుకి? ఇంకా విస్తారమైన దీవెనలు ఉన్నాయి అంటారు. విస్తారమైన గంధవర్గం ఉంది, బంగారు ఉంది, ఎన్నో ఎన్నో ఉన్నాయి ఆయన దగ్గర. విస్తారమైన సంపద కలిగిన వాడు సొలొమోను మహారాజు. అవి ఎంతో ఆయన జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా ఆమెకు బహుమానాలుగా ఇచ్చినట్లుగా చూస్తున్నాం మనము. ఇది ఇంకొకటి 2వ రాజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం సాగిపోదామమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎవరైనా తీస్తే చదవండి మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ప్రతి స్థలములో మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క క్రీస్తు యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే, దేవుని జ్ఞానాన్ని మనం ఎరిగి ఉంటే అది ఒక సువాసన అంట. ఆ సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. ఇది ఈ జ్ఞానం దేవుణ్ణి కనుక్కోవడం జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని సామెతల గ్రంథంలో చాలా దగ్గరలో వ్రాయబడింది అన్నమాట. 13, 14, 15 దగ్గరలో నేను అండర్లైన్ చేస్తున్నా సామెతల గ్రంథంలో. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి విషయంలో దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడంట. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మన పిల్లల విషయాల్లో మనం ప్రార్థనకి చేస్తున్నాం కదమ్మా.
నేను ఈ మాటను కూడా పెట్టి ప్రార్థన చేస్తున్నాను. పిల్లలందరికీ జ్ఞానం కావాలంటే శ్రేష్ఠులుగా ఉన్నారంట వాళ్ళు నలుగురు. ఆ బబులోను సంస్థానంలో వీళ్ళు నలుగురు, ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగాని రాయబడి ఉంది కదమ్మా. ఆ నలుగురు బాలురు శ్రేష్టమైన వారుగా కనపడ్డారంట, 10 శ్రేష్టమైన వారుగా. ఎందుకు వచ్చింది అది దేవునికి ఆ జ్ఞానము, దేవుడిచ్చిన జ్ఞానం. అలాగే మన పిల్లల విషయాల్లో కూడా మనము మంచి మంచి మాటలు, దేవుని వాగ్దానాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఇవన్నీ పెట్టి దేవుని సన్నిధిలో మనము మన బిడ్డల కొరకు, మన పిల్లల పరీక్షల కొరకు ప్రార్థన చేద్దాం. ఏ సమస్య మనకు వచ్చినా దానికి సరిపోయినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని తీసుకొని మనం గట్టిగా ప్రభు సన్నిధిలో పెట్టి విప్పి పరచి, హృదయాన్ని విప్పి పరచి దేవుని సన్నిధిలో, దేవుని మందిర ఆవరణంలో, మన హృదయంలో మన హృదయమే దేవునికి ఆలయమని మీరు ఎరుగరా అన్నాడు కదా. అలాగే మన హృదయాలని విప్పి పరచి దేవుని సన్నిధిలో కన్నీటితో మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ఆత్మను మన కొరకు పంపిస్తాడు. తన దూతను మనకు పంపిస్తాడు. ఒక ఆత్మ, ఒక అలజడి కలిగించే ఆత్మని పంపించాడు హిజ్కియా విషయంలో. ఒక గొప్ప కార్యము జరిగింది అక్కడ. ఒక ఆత్మను పంపగా అది వారికి గలిబిలి చేసింది. వారికి విజయాన్ని ఇశ్రాయేలులకు ఇచ్చాడు దేవుడు. అలాగే మనకు కూడా మన జీవితాల్లో కూడా క్రమమైన రీతిలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు. ప్రభువును ఇక్కడ మనం చదువుకుందాం మరొకసారి. క్రీస్తును కూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. మనము దేవుని యొక్క సువాసన ఆయన జ్ఞానమై ఉన్నామంట. ఆయన జ్ఞానమైన మనము క్రీస్తు యొక్క సువాసన కలిగి మనం ఉన్నాం. అలాంటి సువాసనకరమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలని, అనేకులకు మాదిరికరంగా ఉండాలని ప్రభు కృపను బట్టి మనము హెచ్చరింపబడుతున్నాము. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. 10వ వచనం.